హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ రజిత. ఈరోజు నేను మీకు జొన్న రొట్టెని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. జొన్న రొట్టెలు చాలా సాఫ్ట్గా, ఫస్ట్ టైం చేసినా కూడా చాలా సన్నగా సాఫ్ట్గా పూరిలాగా పొంగుతూ వస్తాయండి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఏ కప్పుతో అయితే మీరు వాటర్ తీసుకున్నారో అదే కప్పుతో మీరు జొన్న పిండిని తీసుకోవాలండి. ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేశానండి. నువ్వులు మాత్రం ఆప్షన్. సో తర్వాత వాటర్ యాడ్ చేసాం కదా, వాటర్లోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని, వాటర్ ఇలా బాయిల్ అవుతున్న టైంలో మీరు పిండిని కూడా కలుపుకోవాలండి. ఎంతైతే వాటర్ తీసుకున్నారో అంతే క్వాంటిటీలో పిండిని కూడా తీసుకోవాలి. జొన్న పిండిదంతా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సో ఉండలుగా ఉన్నా ఏం పర్వాలేదు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఇలా వదిలేస్తాను. ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దామండి చల్లబడే వరకు. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కొద్దిగా గోరువెచ్చగానే ఉండాలండి పిండి, మరీ చల్లబడక్కర్లేదు. ఇలా గోరువెచ్చగా కొంచెం పొగలు కూడా వస్తున్నాయి చూడండి. ఇలా వచ్చినప్పుడే మన గిన్నె నుంచి సపరేట్ చేసుకోవాలంటే చేతికి వేడి తగలకుండా ఉండేంత చల్లబడితే సరిపోతుందండి. ఇలా పిండిని అంతా తీసేసుకుని ఇలా బాగా సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలండి ఒక 5 మినిట్స్ వరకు. పిండి అనేది చేతికి అంటకుండా ఇలా కలుపుకుంటే ఏమవుతుందంటే సాఫ్ట్గా క్రాక్స్ రాకుండా రొట్టె అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఒక ముద్దను తీసుకొని పక్కన పెట్టుకొని మిగతాది అందులోనే గిన్నెలో వేసేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి ఆరిపోకుండా ఉండడానికి. తర్వాత ఇంకో బౌల్లోకి జొన్న పిండిని తీసుకోవాలండి. పొడి పిండిని తీసుకొని రౌండ్గా ఇలా పిండి ముద్దను తయారు చేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. సో రౌండ్గా ఇలా సాఫ్ట్గా పిండి ముద్దను చేసుకొని కొద్దిగా అటు ఇటుగా పొడి పిండిని వేసేసుకొని ఇలా ఫస్ట్ హ్యాండ్స్తో ఇలా చేసుకోవాలండి. కొద్దిగా రొట్టెని అనేది కొద్దిగా పెద్దగా చేసుకున్న తర్వాత చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో ఇలా మీరు చేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుంది. క్రాక్స్ అయితే అస్సలు రావండి. చాలా సన్నగా, ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత ఈజీగా వస్తుందో. మీకు ఇంకాస్త సన్నగా కావాలంటే కూడా చేసుకోవచ్చండి. ట్రాన్స్పరెంట్గా చేశాను నేనైతే. ఇలా మనం నువ్వులు వేసినవి అన్నీ కనిపిస్తున్నాయి చూసారా. తీసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుందండి. సో ఇలా మీరు రెడీ చేసేసుకోండి. నేను ఇంకో పక్కన పెంకు పెట్టేశానండి స్టవ్ ఆన్ చేసుకుని. దానిపైన ఇలా నేను రొట్టెని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. నీళ్ళు కూడా చల్లక్కర్లేదండి, ఎందుకంటే పొడిపి నేను చాలా కాస్త కొద్దిగానే వేసాం కాబట్టి మనకి నీళ్ళు కూడా అవసరం లేదు. ఇలా రెండు వైపులా మీకు క్రిస్పీగా కావాలంటే ఇంకాస్త ఎక్కువ కాల్చుకోండి. ఒకవైపు బాగా వేగిన తర్వాత ఇంకోవైపు మెల్లిగా కాల్చుకోండి. ఈలోపు ఇంకో రొట్టె కూడా చేస్తున్నానండి. చూడండి ఎంత ఈజీగా అవుతుందో. ఫస్ట్ మాత్రం చేత్తో ఇలా అనుకోండి, తర్వాత ఇలా మీరు చపాతీ కర్రతో చేసుకుంటే ఈజీ అయిపోతుందండి. రొట్టెలు బాగా పొంగుతాయి కూడా అండి. ఇలా రెండు వైపులా మీరు ఇలా కాల్చుకోండి. ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలంటే ఇంకాస్త ఎక్కువ చేసుకోండి. సో ఇలా మీరు రొట్టెని ప్రిపేర్ చేయండి. ఈ టిప్స్తో మీరు ఫాలో అయిపోయి రొట్టె చేశారనుకోండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నచ్చింది కదండి ఈ వీడియో. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదండి. ఈ జొన్న రొట్టె కాంబినేషన్లో నాటుకోడి కర్రీతో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. రొట్టెలు అయితే చాలా ఈజీగా వస్తాయండి. ఈ టిప్ ఫాలో అవుతూ మీరు జొన్న రొట్టెని ఈజీగా చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.